రీసెంట్ టైమ్స్లో మీరు స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్గా ఐపీఓస్ చూస్తుంటారు. ఆగ్రో కెమికల్ కానీ, ఇండస్ట్రియల్ కెమికల్స్ కానీ, ఫార్మా రిలేటెడ్గా ఉన్న కెమికల్స్ రిలేటెడ్గా కూడా రీసెంట్ టైమ్స్లో బోల్డ్ ఐపీఓస్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. కాకపోతే పర్ఫ్యూమ్స్లోను, కాస్మెటిక్స్లోను, సన్ స్క్రీన్లోను వాడే కెమికల్స్ని తయారు చేసే కంపెనీస్ ఆర్ హెచ్ఏవి డ్రగ్స్ ఆర్ కాఫ్ సిరప్ ఉంటుందా, దగ్గొచ్చినప్పుడు వేసుకుంటామా, అది కానీ ఈవెన్ ఈ బ్రేక్ఫాస్ట్, ఈ సీరియల్స్లో వేసే కెమికల్స్ ఉంటాయి కదా, వీటన్నిటినీ తయారు చేస్తున్న ఒక కంపెనీ మార్కెట్లో లిస్ట్ అవ్వబోతుంది. పేరేంటో తెలుసా? క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. యూజువల్గా కెమికల్ కంపెనీస్కి టెక్నాలజీ అని ఎందుకు యాడ్ చేశారనుకున్నాను, కానీ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత తెలిసింది వీళ్ళ నేమ్కున్న మీనింగ్. 2006లో వీళ్ళ పేరుని మార్చారంట, మార్చి ఇలా క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టారంట. ఎందుకని పెట్టారంటే క్లీన్ సైన్స్లో క్లీన్ అని ఉందా, వీళ్ళు తయారు చేసే మోస్ట్ ఆఫ్ ద కెమికల్స్ ఉంటాయి కదా, ఆ కెమికల్స్ ద్వారా ఎన్వైర్న్మెంట్కి ఎటువంటి హాని కూడా జరగదంటున్నారు. అండ్ టెక్నాలజీ అని యాడ్ చేశారా, వీళ్ళ ప్రొడక్షన్ రిలేటెడ్గా వీళ్ళు టైం టు టైం న్యూవర్ టెక్నాలజీకి అడాప్ట్ అవుతూనే ఉన్నారని చెప్పారు. అది నాకు వాళ్ళ ఫైనాన్షియల్స్లో కనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అవి. యూజువల్గా రెవెన్యూ, ప్రాఫిట్, ఎబిడా ఇలా మాట్లాడుకునేటివి కాదు, కానీ అక్కడ మనం ఈ కంపెనీ రిలేటెడ్గా అనాలిసిస్ చేయాల్సిన పాయింట్ అయితే ఒకటి ఉంది. వీళ్ళ ఫైనాన్షియల్స్లో మాట్లాడుకుందాం. ఇదంతా బాగానే ఉంది, కానీ బయట గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందని చూస్తే 40% దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. మీన్స్ ఈ జిఆర్ ఇన్ఫ్రా ఉందా, దానికంటే ఎక్కువ. జిఆర్ ఇన్ఫ్రాకి 30% దగ్గరగా ఉంటే ఈ ఐపీఓకి వస్తున్న ఐపీఓకి 40% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని బయట గ్రే మార్కెట్లో డిమాండ్ కనిపిస్తుంది. కంపెనీ స్ట్రాంగే, కంపెనీ బిజినెస్ స్ట్రాంగే, గ్లోబల్గా వీళ్ళకి ఒక వాల్యూ ఉంది. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్పన ఈ కంపెనీ గురించి. యూజువల్గా చైనా వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ ప్రొడక్ట్స్ని చాలా తక్కువ ప్రైస్కే మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రైజింగ్ కాంపిటీషన్ తీసుకొచ్చి ఇతర కంట్రీస్లో ఉన్న కంపెనీస్ని డ్యామేజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇండియాలో కూడా మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ యూజ్ చేసే ప్రొడక్ట్స్ చైనీస్ ప్రొడక్ట్సే, బికాస్ వాళ్ళంతా తక్కువ కాస్ట్కి ప్రొడ్యూస్ చేయగలరు. కానీ వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్లో ఎక్కువ శాతం ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు తెలుసా? చైనాకి. వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్లో 1/3 ఆఫ్ రెవెన్యూ చైనా నుంచి వస్తుంది. అంటే చూడండి వీళ్ళు ఇంకెంత కాస్ట్ కాంపిటేటివ్గా వీళ్ళ ప్రొడక్ట్స్ని, వీళ్ళ కెమికల్స్ని తయారు చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కంపెనీ, వీళ్ళు తయారు చేస్తున్న కెమికల్స్ కూడా. ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది, ఇది ఒక కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో కెమికల్స్ తయారు చేస్తుంది కదా, అంతే కదా అనుకుంటే వీళ్ళకి డిఫరెంట్ రేంజ్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీల్డ్లో యూజ్ చేస్తారు. అవేంటో ఒకసారి గమనిద్దాం. వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఎక్కువ శాతం రెవెన్యూని జనరేట్ చేసి పెట్టేది పర్ఫార్మెన్స్ కెమికల్స్ అనమాట. సో దాంట్లో ఏమేమి ఉంటాయి కెమికల్స్ అండ్ వేటికి యూజ్ అవుతుంటాయి అది కూడా చూద్దాం. అండ్ మేనేజ్మెంట్ చేసిన కామెంట్స్ ఏంటంటే FY20లో ఈ పర్ఫార్మెన్స్ కెమికల్స్కి సంబంధించిన మెయిన్ కెమికల్ అయిన BHA కెమికల్ రిలేటెడ్గా కెపాసిటీని ఎక్స్పాండ్ చేశారంటున్నారు. కాబట్టి ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఈ పర్ఫార్మెన్స్ కెమికల్స్ నుంచి వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్ పెరిగాయి అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఫార్మాసిటికల్ ఇంటర్మీడియట్స్, FMCG కెమికల్స్ అండ్ అదర్ ప్రొడక్ట్స్. ఈ పర్ఫార్మెన్స్ కెమికల్స్ నుంచి 69%, ఫార్మాసిటికల్ ఇంటర్మీడియట్స్ నుంచి 16% అండ్ FMCG కెమికల్స్ నుంచి 12% అండ్ అదర్ ప్రొడక్ట్స్ నుంచి నియర్లీ 1% దగ్గరగా వీళ్ళ రెవెన్యూస్ని అయితే సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క సెగ్మెంట్లో ఏ కెమికల్స్ ఉన్నాయి, వాటి యూసేజ్ గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్ కెమికల్స్ వీళ్ళకి 70% దగ్గరగా రెవెన్యూస్ని తీసుకొచ్చే కెమికల్స్ రిలేటెడ్గా MEHQ, BHA, ఆస్కార్బల్, పల్మిటేట్ అండ్ ఫార్మాసిటికల్ ఇంటర్మీడియట్స్లో ఈ కెమికల్స్ కనిపిస్తాయి. అండ్ FMCG కెమికల్స్లో ఈ కెమికల్స్ కనిపిస్తుంటాయి. వాటి యొక్క యూసేజ్ని గమనించారంటే పర్ఫార్మెన్స్ కెమికల్స్ రిలేటెడ్గా వీళ్ళు తయారు చేస్తున్న ఈ కెమికల్స్ని యాంటీ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్గా యూజ్ చేస్తారు ఫుడ్ అండ్ ఫీడింగ్ ఇండస్ట్రీలో. అండ్ చిన్నపిల్లలు రిలేటెడ్గా తయారు చేసే ఫుడ్ ఫార్ములేషన్స్ ఉంటాయి కదా, ఈవెన్ వాళ్ళకి తయారు చేసే బ్రేక్ఫాస్ట్ కానీ, సీరియల్స్ కానీ, కాస్మెటిక్స్లో కూడా ఆస్కార్బైల్, పల్మిటేట్ని యూజ్ చేస్తారనమాట. సో ఇది పర్ఫార్మెన్స్ కెమికల్స్. నెక్స్ట్ ఫార్మాసిటికల్ ఇంటర్మీడియట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు తయారు చేస్తున్న కెమికల్స్ యాంటీ రిట్రో వైరల్. ఇవి యూజువల్గా HIV డ్రగ్స్ ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఈవెన్ కాఫ్ సిరప్ రిలేటెడ్గా కూడా వీళ్ళు ఫార్మాసిటికల్ ఇంటర్మీడియట్స్ ని తయారు చేస్తుంటారు. అండ్ FMCG కెమికల్స్లో ఈ సన్ స్క్రీన్ లోషన్స్ ఉంటాయి కదా, కాస్మెటిక్స్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, దాని రిలేటెడ్గాను కెమికల్స్ని తయారు చేస్తున్నారు. అండ్ పెర్ఫ్యూమ్స్లో యూజ్ అయ్యే కెమికల్ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. అండ్ వీటిల్లో ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాల్సింది యానిసోల్ గురించి. బికాస్ ఇక్కడ ఉన్న కెమికల్స్ తయారు చేయడానికి వన్ ఆఫ్ ద రా మెటీరియల్ యానిసోల్ అనమాట. వీళ్ళు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్తో, మీన్స్ ఈ కెమికల్స్లో మోస్ట్ ఆఫ్ ద కెమికల్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ రా మెటీరియల్ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. సో అది వీళ్ళకి యూజ్ చేసుకోగా మిగిలింది ఉంటుంది కదా, అది వీళ్ళకి సప్లై చేస్తున్నారు. అండ్ ఈ కెమికల్స్ ఉన్నాయి కదా, అది అందరూ ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ కాదు. వరల్డ్లోనే వీళ్ళకి ఒక నెంబర్ 1 పొజిషన్ ఉంది మోస్ట్ ఆఫ్ ద కెమికల్స్ రిలేటెడ్గా. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ కొంత అవాయిడ్ చేసిన ఫీల్డ్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకొని గ్లోబల్గా వీళ్ళు ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళ రెవెన్యూస్, మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్ ఎక్స్పోర్ట్స్ ద్వారానే వస్తాయి, ఇండియా నుంచి కాదు, ఎక్స్పోర్ట్స్ ద్వారానే వస్తాయి. వీళ్ళకి ఇండియా నుంచి 31.41% మాత్రమే రెవెన్యూస్ వస్తాయి. రెస్ట్ అనుకున్నాం కదా 1/3 ఆఫ్ దేర్ రెవెన్యూస్ చైనా నుంచి అని. నెక్స్ట్ యూరోప్, నెక్స్ట్ అమెరికా, నెక్స్ట్ మిగిలిన దేశాల నుంచి వస్తుంటే ఓవరాల్గా ఎక్స్పోర్ట్స్ నుంచి 68.59% దగ్గరగా వీళ్ళు రెవెన్యూస్ని అయితే సంపాదిస్తున్నారు.
అండ్ వీళ్ళ కీ కస్టమర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ టాప్ 10 కస్టమర్స్ దగ్గర నుంచి వీళ్ళు 48% దగ్గరగా రెవెన్యూని సంపాదిస్తున్నారు. అండ్ లార్జెస్ట్ కస్టమర్ వీళ్ళకి 13% దగ్గరగా రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వీళ్ళ టాప్ 5 కస్టమర్స్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ వాళ్ళు ఏ సెక్టార్కి సంబంధించిన క్లయింట్స్ అనేది కూడా మీరు గమనించవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. టాప్ మేనేజ్మెంట్ ఉందా? కంపెనీకి సంబంధించిన చైర్మన్ కానివ్వండి, ఎండీ కానివ్వండి, ఇద్దరికి కూడా 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో. స్పెషల్లీ చైర్మన్ గురించి మాట్లాడుకుంటే ఈవెన్ ఈ కంపెనీ అనే కాదు, ఇంకొక కంపెనీలో కూడా తను డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు, సుదర్శన్ కెమికల్స్లో. అండ్ ఎండీ గురించి మాట్లాడుకుంటే మంగళం డ్రగ్స్ అండ్ ఆర్గానిక్స్లో తను ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు అనమాట. అండ్ మిగిలిన వాళ్ళని కూడా ఒకసారి గమనించండి. సో వాళ్ళు ఈ కంపెనీ అనే కాదు, ఇతర కంపెనీస్లో వర్క్ చేసిన అనుభవం చాలా మందికి ఉంది. అండ్ టాప్ మేనేజ్మెంట్కి కెమికల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండడం అనేది కూడా మనం ఈ కంపెనీకి పాజిటివ్గానే తీసుకోవచ్చు. వీళ్ళ మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఉన్న క్వాలిఫికేషన్స్ని ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి. మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్కి కెమికల్ బ్యాక్గ్రౌండే ఉందన్నమాట. అండ్ వీళ్ళకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నది ఆ 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ద్వారా ఏవైతే కెమికల్స్ తయారు చేస్తున్నారో అండ్ లాస్ట్గా వచ్చే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అవేవి కూడా ఎన్వైర్న్మెంట్కి హాని కలిగించవని, దాని రిలేటెడ్గా వీళ్ళకి సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయని, అండ్ ఈవెన్ వీళ్ళ ఎన్వైర్న్మెంట్ మీద పాజిటివ్ కన్సర్న్తో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ వీళ్ళ రా మెటీరియల్స్ గురించి మాట్లాడుకోవాలి. 70% ఆఫ్ దేర్ రా మెటీరియల్స్ ఇండియా నుంచే తీసుకుంటారంటున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సిన మోస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద వెండర్స్ దగ్గర నుంచి ఉంటాయని, స్పెసిఫిక్గా ఒకరి దగ్గర నుంచే మేము తీసుకోవాల్సిన నీడ్ లేదు, అవి కామన్ మెటీరియల్స్ చాలా మంది దగ్గర ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇష్యూ కూడా వాళ్ళకి లేదని చెప్తున్నారు. అండ్ వీళ్ళ రా మెటీరియల్స్లో ఎక్కువగా వీళ్ళు ఖర్చు పెడుతున్నది ఫినాల్క్ అని చెప్తున్నారు. 44% ఆఫ్ దేర్ రా మెటీరియల్ రెవెన్యూ ఫినాల్కే వెళ్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ కంపెనీ రిలేటెడ్గా ఉన్న పాజిటివ్స్ అలాగే నెగిటివ్స్ మాట్లాడుకుందాం. మొదట పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఇదొక డెట్ ఫ్రీ కంపెనీ, అలాగే గుడ్ ఫైనాన్షియల్స్ని మెయింటైన్ చేస్తున్న కంపెనీ. అది నేను మీకు ఫైనాన్షియల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ టాప్ మేనేజ్మెంట్ ఉందా, సీఈఓ కానీ, ఎండీ కానీ, ఇతర డైరెక్టర్స్ టాప్లో ఉన్న మనకి మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అంతా కూడా ఇండస్ట్రీ రిలేటెడ్గా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు కావడం కూడా మనం ఈ కంపెనీ రిలేటెడ్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ గ్రీన్ కెమిస్ట్రీ రిలేటెడ్గా ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా వీళ్ళు కెమికల్స్ని తయారు చేస్తూ ఉండడం, ఎన్వైర్న్మెంట్కి హాని కలిగించకుండా బిజినెస్ చేస్తూ ఉండడం కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అలాంటి కెమిస్ట్రీకి, గ్రీన్ కెమిస్ట్రీకి ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది మాలిక్యులర్ లెవెల్లో. అలాంటి టెక్నాలజీని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటూ గ్రో అవుతుండడం కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్స్లోనే వీళ్ళు 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని మెయింటైన్ చేస్తున్నారా, 3rd మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇక తొందరలోనే స్టార్ట్ చేస్తారంటున్నారు. అండ్ 4th మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్గా కూడా ఆల్రెడీ ఫార్మాలిటీస్ స్టార్ట్ అయ్యంటున్నారు. బట్ అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది ఒక అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో. సో ఓవరాల్గా కెపాసిటీని ఎక్స్పాండ్ చేసేందుకు అండ్ ఈవెన్ న్యూ ప్రోడక్ట్స్ని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకైతే మేనేజ్మెంట్ ప్రయత్నిస్తుందని చెప్పారు. ఇది ఫర్దర్గా వీళ్ళ రెవెన్యూస్ అండ్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీని పాజిటివ్గా ఇంపాక్ట్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. అండ్ న్యూయర్ టెక్నాలజీ రిలేటెడ్గా టైం టు టైం ఫోకస్ చేస్తూ వీళ్ళ మార్జిన్స్ని పెంచుకుంటూ ఉండడం కూడా మనం పాజిటివ్గా చూడొచ్చు. సో ఇది కూడా మనం ఫైనాన్షియల్స్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీళ్ళ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలి. అనుకున్నాం కదా 1/3 ఆఫ్ దర్ రెవెన్యూస్ చైనా దగ్గర నుంచి వస్తున్నాయని. సో ఇలా 1/3 ఆఫ్ రెవెన్యూస్ వీళ్ళు చైనా నుంచే సంపాదిస్తూ ఉంటే చైనాతో మనకు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో కూడా మనకి తెలుసు. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అన్సర్టనిటీ ఫ్యూచర్లో క్రియేట్ అయితే అది వీళ్ళ రెవెన్యూస్ని ఇంపాక్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ ఇది కూడా మాట్లాడుకున్నాం కదా, ఈ కంపెనీకి సంబంధించిన టాప్ మేనేజ్మెంట్ చైర్మన్ కానీ, ఎండీకి కానీ ఇతర కంపెనీస్ ఒక బోర్డులో ప్లేస్ ఉందన్నమాట. ఈ కంపెనీకి సంబంధించిన చైర్మన్ సుదర్శన్ కెమికల్స్లో ఉన్నారు, ఎండీ మంగళం డ్రగ్స్ అండ్ ఆర్గానిక్స్లో ఉన్నారు. అండ్ ఈవెన్ టాప్ మేనేజ్మెంట్ ఒక రెమ్యూనరేషన్ కూడా ఒకసారి చూస్తే అశోక్ గారి రెమ్యూనరేషన్, నార్మల్ రెమ్యూనరేషన్ FY21కి 2.4 crore ఉంది. అండ్ ఈ బోనస్ని చూస్తే పర్ఫార్మెన్స్ బోనస్ 121 million అనమాట. మీన్స్ 12 crore దగ్గరగా పర్ఫార్మెన్స్ బోనస్ ఉంది. వీళ్ళ ఓవరాల్ ప్రాఫిట్ 198 crore FY21కి. సో దాంతో కంపేర్ చేస్తే వీళ్ళు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ నాకు కొంత ఎక్కువగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళు 2020 మార్చ్లో బైబ్యాక్ చేశారు షేర్స్ని, తర్వాత ఒకసారి బోనస్ ఇచ్చారు, దాని తర్వాత షేర్ స్ప్లిట్ చేశారనమాట. ఈ మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బికాస్ దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. సో మార్చ్ 2020లో 87,990 షేర్స్ దగ్గరగా ఒక్కొక్క షేర్ 4,596 దగ్గరగా పెట్టి కొన్నారనమాట, బైబ్యాక్ చేశారు. ఓకేనా? సో అనుకుందాం ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఒక షేర్ ఉంది అనుకుందాం ఆ కంపెనీలో. సో ఒక షేర్ ఎంత, 4,596. దాని తర్వాత బోనస్ ఇచ్చారు, మీన్స్ ఒక్కొక్క షేర్కి 7 ఫ్రీ షేర్స్ ఇచ్చారు. సో ఒక షేర్ ఉన్న వ్యక్తికి బోనస్ వచ్చిందంటే 7 షేర్స్ వచ్చి యాడ్ అవుతాయి. సో 1 + 7 8 షేర్స్ అవుతుంది. అండ్ స్టాక్ ప్రైస్ 8తో డివైడ్ అవుతుంది. దీన్ని మనం 8తో డివైడ్ చేసామనుకోండి 568 పాయింట్ సంథింగ్ వస్తుంది. బట్ మనం రౌండ్ ఆఫ్ చేద్దాం, 568 చేద్దాం.
అండ్ దీని తర్వాత మార్కెట్లోకి వచ్చే ముందు ఫిబ్రవరి 2021లో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేస్తారు. స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి, అగైన్ స్టాక్ వాల్యూ తగ్గుతుంది. వీళ్ళు ఇచ్చిన స్టాక్ స్ప్లిట్ 1:10 అనమాట. మీన్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్స్ 10తో మల్టిప్లై అవుతాయి అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్ వాల్యూ 10తో డివైడ్ అవుతుంది. అంటే 8గా ఉన్న షేర్స్ 80 అయ్యాయి, స్టాక్ ప్రైస్ 56.8 అయింది అనుకుందాం, 57 అయింది అనుకుందాం. సో మార్చ్ 2020 ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ బోనస్, స్టాక్ స్ప్లిట్ వీటన్నిటిని ఇంక్లూడ్ చేసి మనం వెనక్కి వెళ్ళి చూస్తే వాళ్ళ కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్ని 57లో చూశారు. ఇప్పుడు వీళ్ళు వస్తున్నది 900లో. సో ఇది నెగిటివ్ కాబట్టి కంపెనీని అవాయిడ్ చేసేయండి అని చెప్పడం కాదు, కానీ 1 year బ్యాక్ 57 రూపీస్ అనమాట వీళ్ళ షేర్, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాల్యుయేషన్. సో ఇవి వీళ్ళ నెగిటివ్స్. నెక్స్ట్ ఫైనాన్షియల్స్ని గమనిద్దాం. ఇది గమనించండి క్లియర్గా. వీళ్ళ రెవెన్యూ మీన్స్ వీళ్ళ టాప్ లైన్ లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్లో 14.2% CAGRతో గ్రో అయింది. సో ఇది బాగా గుర్తుంచుకోండి, 14.2% CAGRతో. కానీ వీళ్ళ ప్రాఫిట్స్ 42.5% CAGRతో గ్రో అయింది. సో రెవెన్యూలో 14% గ్రోత్ కనిపిస్తుంటే ప్రాఫిట్లో ఎందుకని 42.5% దగ్గరగా గ్రోత్ కనిపించింది? బికాస్ వీళ్ళ మార్జిన్స్ కాన్స్టెంట్గా ఎక్స్పాండ్ అవుతూ వచ్చాయి. FY19లో 37.5% ఉన్న మార్జిన్స్ ఇప్పుడు 55.5% మార్జిన్స్కి ఇంక్రీజ్ అయింది. ఎలా ఇంక్రీజ్ అవుతాయి కెమికల్ కంపెనీస్కి మార్జిన్స్? ఒకటి, వాళ్ళకి తయారు చేసిన కెమికల్స్ యొక్క ప్రైజెస్ పెరుగుతుంటాయి. కానీ కేవలం ప్రైస్ హైక్ ద్వారానే వీళ్ళు ఇంత మార్జిన్స్ని పెంచుకోలేదు. దీనికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఈ కెమికల్స్ని తయారు చేస్తుంటారా, దాంట్లో నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆ స్టెప్స్ని తగ్గించాలంటే మనం ఇన్నోవేట్ చేయాల్సి ఉంటుంది, కొత్త ప్రాసెస్ని ఇన్నోవేట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు అలా కాన్స్టెంట్గా కొత్త టెక్నాలజీస్ని అండ్ ఉన్న ప్రాసెస్ని చేంజ్ చేస్తూ, సో దాని ఏ కెమికల్ కంపెనీ అయితే అచీవ్ చేయగలుగుతుందో కాంప్లెక్స్ స్టెప్స్ని సింపుల్ స్టెప్స్గా కన్వర్ట్ చేసి నెంబర్ ఆఫ్ స్టెప్స్ని ఎప్పుడైతే ఒక కంపెనీ తగ్గించగలుగుతుందో ఆ ఫైనల్ ప్రోడక్ట్ ఉంటుందా, కెమికల్ ఉంటుందా, దాని ఈల్డ్ పెరుగుతుందన్నమాట. ఒక కెమికల్ మ్యానుఫ్యాక్చర్కి లాస్ట్ ఫైనల్ ఈల్డ్ ఎప్పుడైతే పెరుగుతుందో సేమ్ ప్రాసెస్ చేస్తున్న ఇంకొక కంపెనీ కంటే కూడా వీళ్ళకి ఎక్కువ కెమికల్ తయారవుతున్నట్టు అనమాట. ఒకవేళ అవి ఇన్నోవేట్ చేయగలిగినట్లయితే ప్రాసెస్ని, వీళ్ళు అలాంటి వాటి మీద ఫోకస్ చేసి బెటర్ ఈల్డింగ్స్ని జనరేట్ చేస్తున్నారని, కాబట్టి వీళ్ళ మార్జిన్స్ అండ్ వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ రెవెన్యూస్ కంటే కూడా వీళ్ళ మార్జిన్స్ అండ్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా గ్రో అయిందని చెప్తున్నారు. అండ్ వీళ్ళ టాప్ 10 క్లయింట్స్ నుంచి 47.9% దగ్గరగా వీళ్ళకి రెవెన్యూ కాంట్రిబ్యూషన్ వస్తుందని, అండ్ సింగిల్ క్లయింట్ దగ్గర నుంచి 13.3% దగ్గరగా రెవెన్యూ కాంట్రిబ్యూషన్ వస్తుందని చెప్తున్నారు. అండ్ వీళ్ళ ROE గమనించండి. ROE వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఉండడం కారణంగా 36.8 గా కనిపిస్తుంది, బట్ అది 40 దగ్గరగా ఉంటుందని మేనేజ్మెంట్ చెప్తుంది. వెరాజ్ ROCE 73.9% కనిపిస్తుంది అనమాట. సో అంటే ఈ కంపెనీ ఎంత ఎఫిషియెంట్గా రన్ అవుతుంది అనేది మనకి ఈ మెట్రిక్స్ని చూస్తే అర్థమవుతుంది. అండ్ బ్యాలెన్స్ షీట్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఏవి కూడా ఈ కంపెనీ రిలేటెడ్గా లేవు. దీంట్లో కూడా పెద్దగా మాట్లాడడానికి ఏదీ లేదు. నెక్స్ట్, ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఇతర స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్తో కంపేర్ చేస్తూ వీళ్ళ వాల్యుయేషన్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ ప్రైస్ టు ఎర్నింగ్స్ 48 అనమాట, 48.18 దగ్గరగా వస్తుంది. అండ్ వీళ్ళ ప్రైస్ టు బుక్ వాల్యూ 17.71. సో లిస్టెడ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే మరీ అంత తక్కువ ప్రైస్తో వస్తున్నట్లయితే కనిపించట్లేదు. నెక్స్ట్ IPO డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఈ IPO July 7th ఓపెన్ అవుతుంది అండ్ July 9th క్లోజ్ అవుతుంది. ఇది మార్కెట్లో లిస్ట్ అయ్యే డేట్ July 19th. ఇవి వస్తున్న స్టాక్స్ ఒక ఫేస్ వాల్యూ ₹1 అండ్ ఇది వస్తున్న ప్రైస్ బ్యాండ్ 880 to 900. ఇది మనకు కంపల్సరీగా కావాలంటే 900 పెట్టి మనం అప్లై చేయాలి. అండ్ వస్తున్న IPO ఒక లాట్ సైజ్ 16 షేర్స్ అండ్ ఒక లాట్ మనం అప్లై చేయాలంటే 14,400 మన దగ్గర ఉండాలి. అండ్ వీళ్ళు ఈ IPO ద్వారా 1,546 crores రేస్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా ఆఫర్ ఫర్ సేల్, ప్రమోటర్స్ వాళ్ళ వాటాను సెల్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో చెప్తున్నది మేబీ ఫ్యూచర్లో చేంజ్ అవ్వచ్చు. సో ఇఫ్ అలా చేంజ్ అయితే నేను ఇమీడియట్గా, ఒకవేళ ఆ రోజే IPO క్లోజ్ అవుతుంది అనుకోండి, ఇమీడియట్గా నేను వాయిస్ మెసేజ్ ద్వారా మీకు టెలిగ్రామ్లో చెప్తాను. కాబట్టి ఎవరైతే ఈ IPO వీడియో చూస్తున్నారో, ఒకవేళ ఫ్యూచర్లో మాకు చేంజ్ అవుతున్న వ్యూని కూడా తెలుసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉండడానికి ప్రయత్నించండి. దీనికోసం మీరు టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తే 2 lakh అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మీకు ఉంటుంది. అదే మన ఛానల్. అండ్ IPO విషయానికి వస్తే షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం నేను అప్లై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ విషయానికి వస్తే నేను లాంగ్ టర్మ్ రిలేటెడ్గా కూడా పాజిటివ్గానే ఉన్నాను. సో బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రెండింటి రిలేటెడ్గా పాజిటివ్గా ఉన్నాను. సో మీకున్న వ్యూని బట్టి మీరు షార్ట్ టర్మ్ మీన్స్ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నారా, లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారా అనే దాన్ని బట్టి ఈ IPOలో పార్టిసిపేట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, 40% లిస్టింగ్ గెయిన్స్ మేబీ మోస్ట్లీ రీటైల్ కేటగిరీ నుంచి ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపించవచ్చు. ఒక అకౌంట్లో నుంచి ఒకటికి మించి IPO అప్లికేషన్ వేయద్దు. ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన డీమ్యాట్ అకౌంట్స్ని యూజ్ చేయండి. ఇఫ్ ఒకవేళ అలాంటి అకౌంట్ లేనట్లయితే అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తారు కదా, డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళొద్దు. మన ఛానల్ రిఫరల్ లింక్స్ ఉంటాయి కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్లో. ఆ లింక్స్ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. దీంతో ఛానల్కి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.